కిషన్ రెడ్డి గారు కేటీఆర్ బ్యాడ్ బ్రదర్స్ అన్నావే, ఎంత దిగజారిన రాజకీయం నువ్వు చేస్తున్నావు రేవంత్ రెడ్డి. బ్యాడ్ బ్రదర్స్ యాక్చువల్గా ఎవరు? రేవంత్ రెడ్డి, కేటీఆర్. ఏ విధంగా నువ్వు మాగంటి గోపీనాథ్ మరణం మీద విచారణ చేయాలన్నా కూడా నువ్వు ఆలోచన చేస్తున్నావో దాన్ని బట్టి ప్రజలందరికీ అర్థమవుతుంది. నువ్వు కేటీఆర్ ఒకటి అని, నువ్వు కేసీఆర్ ఒకటి అని. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి నడిపిస్తాడు, కేటీఆర్ డైరెక్ట్గా నడిపిస్తున్నాడు. కాబట్టి మీరు ఒకటి. మీరు మా కిషన్ రెడ్డి గారిని ఎట్లా అంటారు? కిషన్ రెడ్డి గారు ఎప్పుడైనా కూడా ఏ ప్రాజెక్టుకైనా అడ్డంకిగా ఉన్నారా? ఏ స్టే అయినా తీసుకొచ్చారా? ఈ ప్రాజెక్ట్ చేయొద్దని మీకు ఏమైనా చెప్పారా? మీకు చేత కాక, రేవంత్ రెడ్డికి చేత కాక, అభివృద్ధి ఎలా చేయాలో మీకు తెలియక ప్రతిపక్షంలో ఉన్నారు అనుకుంటున్నారు. మీరు ప్రతిపక్షంలో లేరు, మీరు సీఎం కుర్చీలో కూర్చున్నారు అన్న విషయం కూడా మర్చిపోయి నేను చేయలేకపోతున్నట్టు మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు చేయలేకపోవడానికి? అసలు మీరు దేనికైనా నిధులు కేటాయించారా? ఎంత కేటాయించారైనా మీకు తెలుసా? ఎంతసేపు నా నిధి చేయనివ్వట్లేదు, అది చేయనివ్వట్లేదు అని మాట్లాడుతున్నావే, ఏం చేయనివ్వట్లేదు? ఎవరొచ్చి నీకు ఆపారు? ఎవ్వరు నిన్ను ఆపలేదు. నీ చేతకాని తనం, నువ్వు అభివృద్ధి చేయలేని తనం, దాన్ని మా మీద చూపిస్తున్నావు, మా పార్టీ మీద చూపిస్తున్నావు. మా బీజేపీని నీకు నచ్చినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. అది కరెక్ట్ కాదు. మా భారతీయ జనతా పార్టీ, మా నరేంద్ర మోడీ గారు, మా కిషన్ రెడ్డి గారు, వీళ్ళంతా కూడా ఒక వికసిత్ భారత్ భాగంలో మేము తెలంగాణని డెవలప్ చేయాలన్నది మా ఆలోచన. మేము చేసే విధంగానే ముందుకెళ్తున్నాం, వెళ్తాం కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా మీకు నిజంగా అభివృద్ధి జరిగితే మీరు ఆలోచించండి ఎవరికి ఓటేయాలో. మీకు అభివృద్ధి జరగలేదు కాబట్టి మీరు ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ లో బీజేపీ పార్టీ లంకెల దీపక్ రెడ్డి గారికి సీరియల్ నెంబర్ 1 మీరు ఓటేసి గెలిపిస్తారని నా మనవి. జై బీజేపీ, జై శ్రీరామ్, జై హింద్.